అటాకింగ్ ఛాంపియన్స్ టాటా ఐపీఎల్ 2026లో రెండోసారి కూడా కప్పు కొట్టి చూపించింది అనమాట. అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ దీనికి ముందు పడిన స్ట్రగుల్ నేను చెప్తాను. 2025కి ముందు ఒక్కసారి కూడా ఆర్సీబీకి కప్పు లేకపోతే కానీ అదర్ టీమ్స్ వాళ్ళు కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ ని అంటూ వేగిన పుండి మీద గుచ్చి 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 చంపి 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 ఒక్క కప్పు కూడా లేదంటే 2025లో ఆర్సీబీ టీం ఫ్యాన్స్ కోసం ఫస్ట్ కప్పు కొట్టి చూపించారు. అప్పుడు కూడా హ్యాటర్స్ అనే వాళ్ళు ఊరుకోకుండా ఒక కప్పే కదరా అని ఇబ్బంది పెట్టి 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 చంపి ఇప్పుడు 2026లో మళ్ళీ కప్పు కొట్టి చూపించి అటాకింగ్ ఛాంపియన్స్ అనిపించుకున్న మా లాయల్టీ ఫ్యాన్ బేస్ ఆర్సీబీ అంటే. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలోనే మూడు టీమ్స్ వెంటనే ఐపీఎల్ కప్ అనేది సాధించాయన్నమాట. ఫస్ట్ సిఎస్కే, సెకండ్ ముంబై ఇండియన్స్, థర్డ్ ఆర్సీబీ అన్నమాట. ఇప్పటి వరకు ఈ టీమ్స్ కాకుండా ఏ టీము కూడా కప్పు కొట్టలేదు వెంటనే. ఇంజూరీ రీప్లేస్మెంట్ ప్లేస్ లో వచ్చిన ద కెప్టెన్ ఆఫ్ ఆర్సీబీ రజత్ పటిదార్ అన్నమాట. రాపా అసలు మామూలుడు కాదు. 2025లో ఫస్ట్ కెప్టెన్సీ ఛార్జ్ తీసుకున్న ఆర్సీబీ కెప్టెన్ గా అప్పుడు ఫస్ట్ కప్పు కొట్టి ఫ్యాన్స్ కి అందించాడు. మళ్ళీ కొట్టి చూపిస్తానని చెప్పి అటాకింగ్ ఛాంపియన్స్ అని పేరు పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ లో డైరెక్ట్ గా చెప్పి మేము డిఫెండింగ్ ఛాంపియన్స్ కాదు, అటాకింగ్ ఛాంపియన్స్ మేము ప్రూవ్ చేసి చూపిస్తామని మళ్ళీ 2026 టాటా ఐపీఎల్ లో ప్రూవ్ చేసి రెండోసారి కప్పు కొట్టి ఆర్సీబీ ఫ్యాన్స్ తలెత్తుకునేలా చేశాడు మా రాపా. ఫైనల్ మ్యాచ్ లో జీటీ అయితే 12 ఓవర్ల వరకు కూడా ఒక్క 6 కూడా కొట్టలేదు. ఈ టాటా ఐపీఎల్ 2026లో 12 ఓవర్స్ వరకు ఒక్క 6 కూడా కొట్టకుండా ఉన్న టీము ఏకైక టీము జీటీ టీం. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. 12 ఓవర్స్ తర్వాత ఎప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ ఆల్రౌండర్ అర్షద్ ఖాన్ వచ్చాడో వెంటనే 2 6లు కొట్టాడు అనమాట. అది తప్ప ముందు వరకు కూడా ఫైనల్స్ లో, అది కూడా మెయిన్ గా అసలు ఫైనల్స్ అనే కాదు, ప్లే ఆఫ్స్ లో చూసుకున్నా, ఏ మ్యాచ్ లో చూసుకున్నా సరే అసలు ఏ టీం అయినా సరే ఈజీగా ఒక్క 6 అన్న కొడతారనమాట పవర్ ప్లేలో. కానీ జీటీ టీం అయితే 12 ఓవర్స్ వరకు కూడా ఒక్క 6 అనేది కొట్టలేదు. ఈ రోజు మ్యాచ్ లో అంత బాగా కట్టడి చేశారనమాట ఆర్సీబీ బౌలర్స్ అయితే. ఈ రోజు కంప్లీట్ మ్యాచ్ క్రెడిట్స్ అన్ని కూడా ఆర్సీబీ బౌలింగ్ టీం కి అని చెప్తాను అనమాట. తర్వాత బ్యాటింగ్ టీమ్ లో ద కింగ్ కోహ్లీ, ద చేజ్ మాస్టర్ కి ఇస్తాను. ఎందుకో చెప్తాను క్లియర్ గా. ఒకసారి వీడియో అయితే స్కిప్ చేయకండి, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అండ్ ఈ రోజు జరిగిన ఫైనల్లో ఆర్సీబీ వర్సెస్ జీటీలో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో చూసుకుంటే తొందరగా మనం ఏదైతే రివ్యూలో చెప్పామో అంత తొందరగా క్వాలిఫైయర్ 1లో ఎలా అయితే చేశారో టాప్ ఆర్డర్ ని కొలాప్స్ చేసేసారు. ఈసారి కూడా శుభమ్ గిల్లీ అలాగే సాయి సుదర్శన్ మాత్రం చాలా తొందరగా పవర్ ప్లేలోనే పెవిలియన్ కి పంపించారనమాట. అక్కడే మ్యాచ్ అనేది సగం గెలిచేసింది. తర్వాత పవర్ ప్లేలో గనక చూసుకుంటే వేసిన 6 ఓవర్లు కానీ ఏ బౌలర్ అయినా సరే ఆర్సీబీకి ఈ రోజు వేసిన ఫైనల్ మ్యాచ్ వేసిన ప్రతి బౌలర్ కూడా 100% ఎఫర్ట్స్ ఇచ్చారు కాబట్టి స్కోర్ అనేది 155 కూడా దాటలేదు అనమాట. సో అలా అంత కట్టడి చేశారు ఈరోజు బౌలింగ్ యూనిట్ అయితే. జాకోబ్ డఫీ అవ్వచ్చు, భువనేశ్వర్ కుమార్ అవ్వచ్చు, రసిక్ అవ్వచ్చు, హేజల్వుడ్ అవ్వచ్చు, కృణాల్ పాండ్యా అవ్వచ్చు, అందరూ కూడా టాప్ పెర్ఫార్మెన్స్ అయితే అందించారనమాట. మనం రివ్యూలో ఎలా అయితే చెప్పామో టాప్ ఆర్డర్ ని కొలాప్స్ చేస్తే మ్యాచ్ చేజిక్కించుకోవచ్చు అని సేమ్ అలానే చేశారు. అండ్ అలాగే బట్లర్ వికెట్ అయిపోగానే బట్లర్ వికెట్ కూడా వెంటనే పడిపోయింది. ఇంకా అక్కడితో మ్యాచ్ అనేది క్లోజ్ అయిపోయింది అనమాట. వాషింగ్టన్ సుందర్ క్యాచ్ ఆ ఒక్క లైఫ్ రావటం వల్ల సుందర్ 50+ రన్స్ స్కోర్ చేసి ఆ 155కి కొద్దిగా రన్స్ అయితే యాడ్ చేశాడు స్కోర్ బోర్డ్ కి. లేదంటే అది కూడా జరిగేది కాదు ఒకవేళ అది అవుట్ అయి ఉంటే కనుక. ఎంపైర్ చేసిన బిగ్ మిస్టేక్ అనమాట. అది క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది కింద ఫింగర్స్ ఉన్నాయని చెప్పని. కానీ ఎంపైర్స్ అయితే రాంగ్ డెసిషన్ అయితే తీసుకున్నారు ఈ రోజు. అది మాత్రం చాలా వెరీ రాంగ్ అని చెప్తాను నేనైతే. ఈ రోజు కంప్లీట్ పవర్ ప్యాక్డ్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ వల్లే జీటీని ఆపగలిగారు ఈ రోజు ఫైనల్ మ్యాచ్ లో అయితే. ఈ రోజు చేజ్ మాస్టర్ పెర్ఫార్మ్ చేసిన 70+ రన్స్ ఎంత వాల్యుబుల్ అయినాయి అంటే చేజింగ్ లో. ఇప్పుడైతే వెంకటేష్ అయ్యర్ మంచి స్టార్ట్ అందించారు. వెంకటేష్ అయ్యర్ ప్లస్ కోహ్లీ ఇద్దరు కూడా మంచి స్టార్ట్ అందుకున్నారు సెకండ్ ఇన్నింగ్స్ లో అయితే. తర్వాత ఎప్పుడైతే వెంకటేష్ అయ్యర్ వికెట్ పడిపోయిందో కోహ్లీ నుంచుని రబడా బౌలింగ్ లో కొట్టాడు. మామూలు కొట్టలేదు. స్టార్టింగ్ రబడా 2 ఓవర్స్ చూసుకుంటే 30+ రన్స్ ఇచ్చేసాడు అనమాట. ఎప్పుడైతే వెంకటేష్ అయ్యర్ వికెట్ పడిందో అప్పుడు కోహ్లీ స్లో డౌన్ కూడా అవ్వలేదు. పవర్ ప్లే ఉన్నంత వరకు కూడా రన్స్ అయితే తెస్తానే ఉన్నాడు అనమాట స్కోర్ బోర్డ్ కి. అండ్ అలాగే దేవదత్ పడిక్కల్ వచ్చి రాగానే వికెట్ పడిపోగానే అర్థం చేసుకుని ఆడి
మ్యాచ్ ని మెలకువలు తెలుసుకుని కింగ్ కోహ్లీ చివరి దాకా కూడా నించుని దగ్గరుండి మ్యాచ్ ని గెలిపించాడు ఈ రోజు ఫైనల్ మ్యాచ్ అయితే. ఒక పక్క వస్తున్నారు, వికెట్లు పడిపోతున్నాయి, కానీ ఎక్కడ కూడా కోహ్లీ పేషెన్స్ ని లూజ్ అవ్వలేదన్నమాట. చాలా స్లోగా ఆడుకుంటూ స్ట్రైక్ రొటేషన్, స్లోగానేం కాదు, స్ట్రైక్ రొటేషన్ చేసుకుంటూ మ్యాచ్ అయితే ముందుకు తీసుకెళ్లాడు. ఈ రోజు అయితే అసలు ఈ రోజు డిఫెండింగ్ ఛాంపియన్స్ అని 2025 అనిపిస్తే కాదు, మేము అటాకింగ్ ఛాంపియన్స్ అని రజత్ పటిదార్ చెప్పాడు అనమాట. అలాగే ఈరోజు 2026 లో సెకండ్ కప్ తెచ్చి చూపించాడు అనమాట అందరికీ కూడా. అది మరి ఆర్సీబీ అంటే మామూలు విషయం కాదు. రెండోసారి కూడా కప్పు కొట్టడం ప్లాన్ కూడా, మూడో కప్పు ఎలా కొట్టాలని చెప్పని ఆలోచిస్తూ ఉంటారనమాట. అలాంటి టీము బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను కూడా ఓవరాల్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే టీం, ఏకైక టీము ఆర్సీబీ టీము, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.